చూడండి, చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. వీటిలో జింజర్ గార్లిక్ అండ్ చిల్లీ పౌడర్, సాల్ట్, బ్లాక్ పెప్పర్, ధనియా జీరా పౌడర్ అండ్ చికెన్ మసాలా ఇవన్నీ ఒక 1 అవర్ పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాం. జస్ట్ ఏంటంటే వీటిలో షాలో ఫ్రై చేయాలనుకుంటున్నాను చికెన్ మొత్తం. ఇవి బోన్లెస్ చికెన్ ఒక్కటే కావాలి అనేమి ప్రిఫర్ చేయక్కర్లేదు. ఇన్ కేస్ బోన్తో ఉన్నా కూడా పర్లేదు. చూడండి, ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయినా ఇలా కుక్ చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయ్యే ముందే కొరియండర్ లీఫ్ కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి, పెద్దగా స్మెల్ అనేది ఉండదు. నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఇవి వేసుకుందాం. చూడండి, ఎక్కువ రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం.